श्लोक दोबारा पढ़ना है क्या फिर? భగవద్గీత 18వ అధ్యాయం 73వ శ్లోకం. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్వయచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏం చేస్తారు? ఏం బిజినెస్? స్టాక్ మార్కెట్. ఇతరుల డబ్బులు తీసుకుని మీరు దాన్ని అట్ట పెట్టి మీరు సంపాదించుకుని వాళ్ళకి సంపాదించేస్తారు. దానికి రోజంతా అదే పని మీకు? అదే కదా, రోజంతా ఉండదు కదా పని. కాబట్టి మీరేం పని చేయట్లేదు. అది అదే కదా అడిగి ఆ ప్లస్ అయిందని కదా అడిగేది కదా. రోజంతా ఏం చేస్తారు? స్టాక్ మార్కెట్ అంటే కొద్దిసేపు కూర్చుంటారు కంప్యూటర్ దగ్గర, అది చూసుకుంటారు, డబ్బులు పెట్టి మునిగిపోతున్నాయి, సంపాదిస్తున్నాయి. కానీ అసలు పని ఏం చేస్తారు? అదే ఏమేం పనులు చేస్తారు అంటే మీ అనుభవం ఏందో తెలుసుకోవడానికి. మనం ఇప్పుడు ఇది సోషల్ వర్క్ మేము చేసేది. ఇస్కాన్, అప్పుడు మీరు ఇస్కాన్కి ఎలా ఉపయోగపడతారు? ఇస్కాన్కి ఎలా ఉపయోగపడతారు దేవుడికి? నోట్ చేసుకోండి నంబరు. పిలిచినప్పుడు వస్తాం. బండి తోలడం వచ్చా మీకు? కారు తోలుతారా? కారు తోలుతారా? ఏమైనా వాలంటీర్ సేవలు ఉంటే వస్తారు. మీకు ఏమైనా పెద్ద సర్కిల్ ఉందా? చాలా పరిచయాలు ఉన్నాయా? మీరు సోషల్ సర్వీస్ చేసే స్వభావం ఉంటే ఖాళీగా ఉండకుండా మీరు భగవంతుడి పనులు చేస్తూ ఉంటే దానిలో మీరు వ్యక్తిగతంగా మీ మనసు బాగుపడుతుంది, మీ తలరాతలు మారుతాయి అంతా కూడా. అదే దేవుడు. ఇక్కడ మీరేం చేయాలి? మీకు ఒక పుస్తకం ఇస్తాం. అది ఏంది? భగవద్గీతని మనిషి ఎందుకు తెలుసుకోవాలా? వింటాం కదా మనం. ఎందుకు తెలుసుకోవాలా? ఎందుకు భగవద్గీతలో చెప్పినట్టుగా బతకాలా మనకి తెలీదు. ఆ భగవద్గీత పుస్తకం కాకుండా మీకు అప్లికేషన్ చదివితే మీ నిత్య జీవితంలో మీరు ఏం చేయాల్సి ఉంటుంది చదవండి. ఒక జపమాల ఇస్తారు. మీరు ఖాళీగా ఉన్నాం అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఏమైనా సేవలు చేస్తూ ఉండొచ్చు. వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళే. ఎక్కడి నుంచి వచ్చేవారు? పామూరు నుంచి వచ్చి ఆయన సెలవులను వచ్చేసి ఆ పనులు ఈ పనులు తీసుకొచ్చి నేర్చుకుని ఈ భజనలో పాల్గొని ఎంతసేపటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఈరోజు మందిరంలో ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు ఆరతులు ఏం లేరు. ఆరతి ఈ గేమ్ అరిగో లక్ష్మి, ఈ గేమ్ టెంపుల్ ఫ్యాంప్లెట్ ఆ టైమింగ్లు అన్నీ దానిలో ఉంటాయి. ఎక్కడ ఉంటారు మీరు? నెల్లూరులో దగ్గరే. ఇక్కడ దగ్గరే. 4:30కి రాగలరా ఉదయం? మంచిది. ఆరోగ్యం గట్టిగా ఉంటుంది. తొందరగా మీ జీవితంలో ఈ కోరికలు అవకాశాలు తొందరగా మారడం జరుగుతుంది. 4:30కే ట్రేడింగా? 7:30కే నెక్స్ట్. అప్పుడు ఏ టైంకి రాగలుగుతారు? అది కదా పాయింట్. అప్పుడు 12 గంటలకు ఉంటుంది ఇక్కడ ఆరతి. రోజు 12 గంటలు అంటే రోజు ఏదో టైంలో వచ్చేసి ఒక అరగంట గంట ఉండి
మార్నింగ్ అంటే 4:30 కుదరదన్నారు, 7:30 కుదరదన్నారు. మార్నింగ్ అంటారండి. 12 గంటలకు కుదురుతుందని చెప్పండి. అప్పుడు 9కి వచ్చేసి 1 గంట దాకా ఉంటారా? లేదు, మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఉండమంటలే. మీరు ఎలా ఉండగలరు దాన్ని బట్టి మేము మీకు మీకోసం రావాలంటే 12 నుంచి 1 గంట, 12 కల్లా వచ్చేసి ఆరోజు చూసుకుని కొద్దిగా మీకు కూడా అనుభవం. మందిరంలో ఏమైనా సేవ చేయాలంటే ఇక్కడే కూర్చొని చదువుకోవడం, ఖాళీగా ఉంటే పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటుంది. ఏమైనా మీరు ఉంటుంటే ఏం పని చేయగలరు మీరు తెలుస్తుంది. మీ ఓపిక ఏంది, మీ తెలివితేటలేంది కలుసుకుంటూ ఉంటే బయటపడుతుంది. సో మీరు అప్పుడు 11కి వస్తారా? మీరు చెప్పండి, నేను అడగటల్లా. 10కి వచ్చి 12 దాకా ఉంటా సార్ అనండి. 11కి వచ్చి అదే మీరు చెప్పండి, మీకు కన్వీనియంట్ ఏంటో. అప్పుడు మీరు ఉన్నప్పుడు మాకు ఏమైనా చిన్న పనులు ఏమైనా ఉంటే చెబుతాం. లేకపోతే మీరు 12కి ఎట్లాగో ఆరుతుంటుంది, ఆరోజు చూసుకుంటే కాబట్టి 45 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. అది చూసుకుని మీరు వెళ్తూ ఉండొచ్చు, పోయి ప్రసాదం తీసుకుని. అదే ఎంతమంది పెళ్ళాం బిడ్డలు ఎంతమంది అన్మ్యారీడ్? మరి ఎవరు ఉంటున్నారు మీతో పాటు? మీరు ఇక్కడ ఉండొచ్చు అని తెలుసా? మీకు తెలీదా? మీరు ఇక్కడ ఉండొచ్చు అని తెలుసా? మీరు ఇక్కడ ఉండవచ్చు అని ఇక్కడ ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళు, ఇప్పుడు ఈ పిల్లలంతా అమెరికాలో ఉంటారు, బంధువులు ఉన్నారు, బంధువులతో ఉండి ఏం చేయాలన్నది వాళ్ళ మీద బర్డెను. ఇక్కడ ఉండి సేవ చేస్తాం, చక్కగా భక్తి నేర్చుకుంటాం. అట్లా ఇక్కడ ఉండేవాళ్ళంతా, వీళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. మీరు ఒంటరిగా అంటే మీకు పెళ్ళాం బిడ్డలు ఉంటే ఇంటికి పోవాలా అంతే కదా? మీరు పెళ్ళాం బిడ్డలు అంటే మందిలో ఉంటారంటే ఎవరు ఒప్పుకుంటారు? మీ ఇంట్లో మీరు మీ చెల్లెల దగ్గర ఉంటున్నారా? అక్క దగ్గర ఉన్నారు, ఆమె కూడా సంతోషపడుతుంది. 2 మందిలో దగ్గర ఒంటరిగా ఉండి దగ్గర భక్తులతో పాటు ఏదో నేర్చుకుంటాం, కాలక్షేపం చేసుకుంటాం, మంచిది. అంటే వాళ్ళకి వాళ్ళ భర్త బిడ్డలు అంటే మీరు ఇక్కడ ఉంటే వాళ్ళు సంతోషపడతారండి. ఆయన కనీసం గమ్ము లేకుండా ఒంటరిగా ఉన్నాడు, భగవంతుడి భక్తి, అంతే మైండ్ డైవర్షన్. తర్వాత మీరు వస్తుంటే రేపటి నుంచి 11 నుంచి 1 గంట దాకా మెల్లగా తెలుస్తాయి విషయాలు. లక్ష్మి ఈయనకి ఒక జపమాల, తెలుగే కదా మీరు చదివేది? ఇంగ్లీషా? తెలుగే ఇంగ్లీషా? తెలుగు. సనాతన ధర్మం ప్రారంభకుల కృష్ణ చైతన్యం, తెలుగు. ఒక జపమాల ఇస్తారు, ఫ్యాంప్లెట్ కార్డు, అవి పెట్టుకుని చదువుతూ ఉండండి. మీ దగ్గర పెట్టుకుని ఖాళీ ఉన్నప్పుడు 11 నుంచి 1 గంట దాకా వస్తూ ఉండండి. మీ నంబరు పేరు రాసి పెట్టుకుంటారు. ఇప్పుడు వాలంటీర్స్ ఉంటే అవి అడుగుతారు, మీరు రాగలుగుతారు. సో తాత్పర్యం, అనువాదం, తాత్పర్యం. ఇక్కడ 18వ అధ్యాయానికి భగవద్గీత అయిపోతుంది. వాటి ఈ ముగింపులో ఏం చెబుతున్నారో వినడం చాలా ఇంపార్టెంట్. లేదా మీరు అంతా మిస్ అయినా కూడా అసలు విషయం అది ముగింపులో ఏం తెలుసుకోవాలి మనకు అర్థమైపోతుంది, ఏం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చదవబోయేది అర్జునుడు భగవద్గీత అంతా విన్న తర్వాత ఆయన ఏం బాగుపడ్డాడు, ఆయనకి ఏం అర్థమైంది, ఆయనకి ఎలాంటి అనుభవం కలుగుతుంది, ఆయన ఇతరులకి ఏం చేయగలుగుతాడు. అంతకుముందు ఆయన టెన్షన్లో ఉన్నాడు, ఆయనే ఏం చేయాలి ఆయన తెలియటం లేదు, మిగతా వాళ్ళకి ఏం చెబుతాడు. అదే ఇప్పుడు నాకే నాలెడ్జ్ లేకపోతే నేనే సంతోషంగా మిమ్మల్ని అందరూ పూజ చేసి నేనేం చేస్తాను.
మీరు ఈ సాయిధులు మనమే నేర్చుకోవాలి. ఈయన కూడా మనలాగా ఉన్నాడు. కానీ నేను పద్ధతిలో పోతుంటే మనం కూడా క్రమశిక్షణలో బతకచ్చు. నేను కూడా ఆ భగవన్ నామంలో నాకు కూడా సంతోషం కలుగుతుంది. ఇది వీళ్ళు చేసి ప్రశాంతంగా ఉంటున్నారు. వీళ్ళకి ఎలాంటి స్వార్థం తప్పుడు అలవాట్లు లేవు. కాబట్టి నేను కూడా కొద్దిగా మనశ్శాంతిని పొందొచ్చు, బాగుపడవచ్చు. అంటే ఇక్కడ అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత కృష్ణుడు అడిగాడు. అంటే భగవద్గీత చాలా ఇంపార్టెంట్ బుక్. ఏదైనా పుస్తకాలు చదువుతూ ఉంటాం. భగవద్గీత మీరు ఎప్పుడు విననటువంటి, మనకి అసలు తెలియనటువంటి, ఉదాహరణకి మీలో మీరు ఆనందంగా ఉండవచ్చు. చాలా గొప్ప విషయం కదా. మన ఆనందం అంటే డబ్బులు సంపాదించాలా, ఆనందం అంటే వాడు నన్ను పొగడాలా, నాకు ఈ పనులు కావాలా, మామూలుగా జనాలు అనుకునేది. అదే నా పని అయితే అట్లా. కానీ ఇక్కడ మనం అర్జునుడు చెప్పేది చూస్తే నీలో నువ్వు ఆనందంగా ఉండొచ్చు. ఈ సంసారంలో ఉన్నప్పుడు ఎంత డబ్బులున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఈ సంసారంలో ఉన్నప్పుడు మనకి సమస్యలు తప్పవు. ఆరోగ్య సమస్యలు లేదా గొడవలు, అంటే ముస్లింల్ని వెనకాల పడి వాళ్ళు నిన్ను హింసించాలని, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. ఇదేంద్ర బాబు, నేనేది నా బతుకు అది వాడడానికి, అది మీరేం చేస్తారు, దానికి వాడిని కంట్రోల్ చేయాలి. కానీ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి ఈ సంసారంలో. లేదా అనవసరంగా ఏదో మిస్అండర్స్టాండింగ్, లేదా మనం చేయాలనుకుని చేయలేకపోతున్నాం, మనకు కెపాసిటీ లేదు, మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఈ సంసారంలో ఇబ్బందులు అనేటువంటివి తప్పవు, ఏమన్నా చేసుకోండి. కానీ దీని నుంచి పూర్తిగా బయటపడవచ్చు మనం భగవంతుడు చెప్పినట్టుగా బతికితే అనేది అర్థమైతే. దరిద్రం వదిలింది, ఈ ఒక్క జన్మ ఎట్టగట నేను భరిస్తూ పోతుంటే మీకు అది అర్థం కూడా అవుతుంది. ఎస్ నాలో నేను ప్రశాంతంగా ఉన్నా. తర్వాత నా సంసారపు మోహము, నా కోరికలు, నా సంసారపు బంధాలు ఇవన్నీ తొలగిపోతున్నాయి. కాబట్టి నేను అనవసరంగా నా సమస్యలు, ఊళ్ళో వాళ్ళ సమస్యలు కూడా నా సమస్యలు అనేది ఎంత పోతుంది. ఊళ్ళో వాళ్ళు కూడా అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు మీరు ఎత్తుకుంటున్నారు కాబట్టి మీ తలకు మీద, మన ఊరు వాళ్ళని, మన బంధువులని, మీరు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా ఇబ్బంది పడుతుంది. మీకేం లేదు, వాడి సమస్యలను మీ బంధువులని మోహం అంటారు ఈ రకంగా. కాబట్టి అర్జునుడు చెబుతున్నాడు, నాకు ఇప్పుడు ఎలా బతకాలో అర్థమైంది, నేను ఏం పనులు చేయాలో అర్థమైంది, నా జీవితంలో ఏం లక్ష్యం పెట్టుకుని బతకాలో అర్థమైంది అంతా చెబుతున్నాడు ఆయన. అదేమన్నాడు, భగవంతుడే, భగవంతుడు లేదా భగవంతుడి ప్రతినిధి, ఇద్దరు ఒకటే చెబుతాడు. భగవంతుడు చెప్పిందే భగవంతుడు ప్రతినిధి చెబుతాడు, అందుకే ఆయన ప్రతినిధి అన్నారు. ప్రతినిధి అంటే నేను ఈయన పిలిచి సింహాచల్ నువ్వు ఆయన దగ్గరికి పోయి రమ్మన్నా అని చెబితే ఈయన మీకు రమ్మన్నా అని చెప్పకుండా, లేదా మహారాజు గారు మిమ్మల్ని తిరుపతి పోయి రమ్మన్నాడంటే నేను నా దగ్గర రమ్మని చెబితే ఈయన పోయి మహారాజు మిమ్మల్ని తిరుపతి పోయి రమ్మన్నాడంటే పని పాడేది కదా. మీరు రెడీగా ఉన్నారు నేను చెప్పింది చేయడానికి. కానీ ఈయన వచ్చి ఇంకోటి చేస్తే ప్రతినిధి కాదు. ప్రతినిధి అంటే ఉన్నది ఉన్నట్లు కదా. కాబట్టి ఎవరైనా గురువు అంటే వాడు భగవద్గీతలో చెప్పింది ఆ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, మార్చకూడదు. నువ్వు మార్చి చెప్పాలంటే అది నీ ఇష్టం. కానీ నేను కృష్ణుడి ప్రతినిధి అని చెప్పుకోమాక. భగవద్గీతని నేను వాడుకుని భగవద్గీతని నేను ఇట్లా చెప్పదలుచుకున్నా అని జనానికి డైరెక్ట్గా చెప్పు. గీతలో రాసింది ఒకటైతే నేను గీత పట్టుకుని మీకు వేరే చెబుతున్నాను, మీరు నాతో ఉండేటైతే ఉండండి, లేకపోతే పండండి, లేచిపోతారంతే. జనాలు నీ దగ్గరికి వచ్చి వింటుంది. భగవద్గీతని నువ్వు సరిగ్గా ఉన్నదని చెబుతావేమో, వినడానికి వచ్చి కూర్చున్నారు. కానీ నువ్వు అది చెప్పకుండా ఇంకోటి చెబుతావు,
పాపం వాళ్ళది భగవద్గీతలో ఉందనుకుంటే అంత పని అంతా పాడవుతుంది మళ్ళీ. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఆయన భగవద్గీత అంతా విన్న తర్వాత ఇది చాలా గొప్ప విషయం. జీవితంలో మనం ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఏమో అన్ని పుస్తకాలు చదివినా మనకి భయాలు పోవు, అన్ని పుస్తకాలు చదివినా మనకి టెన్షన్లు పోవు, సమస్యలు పోవు. కానీ ఒక భగవద్గీతను సరిగ్గా చదివితే ఇంకా మొత్తం నీ జీవితంలో ఎట్లా వెళ్ళిపోవాలో జీవితంలో ముందుకి తెలిసిపోతుంది. కాబట్టి భగవద్గీత ఎందుకంటే భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పాడంటే అది అందరి కోసం. భగవద్గీత చెప్పింది హిందువుల కోసం చెప్పాడా, అందరి కోసం చెప్పాడా? అందరి కోసం. కాబట్టి తెలియగలవాడు భగవంతుడు చెప్పాడంటే వాడిని అమెరికా వాడిని, నేను క్రిస్టియన్ని, ఇది నాది కాదు, భగవంతుడు చెప్పాడంటే ఎందుకు చూడండి చదివి తెలుసు. ఓహో ఇది కూడా హిందువులకే కాదు అందరికీ వాడికి తెలుస్తుంది. ఈ రకంగా అర్జునుడు ఇప్పుడు భగవద్గీత విన్న తర్వాత భగవంతుడే అడిగాడు. అంటే ప్రశ్న, శిష్యుడు లేదా ఈయన నేను చెప్పింది అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే భగవంతుడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, ఏదో అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు కదా. కానీ అర్జునుడికి ఆయన కూడా బతకాలి చావు వచ్చేదాకా. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు బతకాలి కదా. కృష్ణుడు టక్కన మీ ముందు ప్రత్యక్షం అవుతాడు, వస్తా ఇది చెయ్యి అది చెయ్యి, భగవంతుడు వెళ్ళిపోతాడు అక్కడి. కానీ మీరు భగవంతుడు చెప్పింది పట్టుకుని అటు పోతూ ఉంటే మీ జీవితంలో మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా, వరీ లేకుండా మీ జీవితం కావాలి. తర్వాత ఆయన చేరుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన చేరుకున్నారంటే ఆయన కలిసిపోతామని కదా. భగవంతుడి ఆయన తల్లిదండ్రుల్ని చేరుకున్నాడు అంటే ఇంకా ఆయన పోయాడైంది, చేరుకుని వాడు కూడా ఉంటాడు అక్కడ. కానీ భగవంతుల్లో కలిసిపోవడం అంటే వాళ్ళే మిగిలేవు అక్కడ ఇంకా. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఉంటాము లేదా దేవుడి దగ్గర ఉంటాం, క్లియర్గా ఉండాలి. ఇక్కడ ఉంటే మంచిది కాదు, ఎందుకంటే మనం దేవుడికి దూరం అయ్యి దిక్కులేని వాళ్ళలాగా ఉంటున్నాం. దేవుడితో ఉంటే ఈ చిన్నపిల్లలు ఉన్నారు, మీ పిల్లకాయలు ఉన్నారు, మీ దగ్గరికి ఉంటే వాళ్ళకి వరి అదేదో నాన్న చూసుకుంటాడు. ఆ తిండి పెట్టడం ఏంది, మమ్మల్ని కార్లో తిప్పడం ఏంది, మేము ఏం గుడ్డలు వేసుకోవాలి, మమ్మల్ని ఏ స్కూల్లో చదివించాలి, మీరు చూసుకున్నారు. అంటే మనం భగవంతుడి దగ్గర ఉంటే మనం దాదాపు 80% మనకు ఉండేటువంటి, ఆ మిగతా 20% ఏంటి అంటే మన మనసు పాత అలవాటు కొద్ది. ఎందుకంటే ఎన్నాళ్ళు దేవుడికి దూరంగా బతికాం, అది ఇంకా గంతులు వేస్తూనే ఉంటుంది. దాన్ని కొద్దిగా దాన్ని మనం సాధన చేసి కృష్ణుడి దగ్గరికి వచ్చే 80% అయిపోయింది, నీ లైఫ్ సక్సెస్ఫుల్. భగవంతుడి దగ్గర వస్తే ఇంకేం కావాలా? కానీ మన మనసు దేవుడి దగ్గర ఉంటుందా అంటాం కదా. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. బాడీ ప్రజెంట్ అయితే మైండ్ ఉండాలి, మైండ్ ప్రజెంట్ ఉండాలి. ఆ రకంగా ఇక్కడ కొద్దిగా 20% మనం కొద్దిగా మన పాత అలవాట్లు, మన ఇండిపెండెంట్ ధోరణి, మన మనసు అలవాటు వేరే విధంగా అయింది. ఇప్పుడు దాన్ని కొద్దిగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు జీవితంలో ఎప్పుడైతే కృష్ణుని ఒప్పుకున్నావో, ఎప్పుడైతే నువ్వు కృష్ణ మంత్రాన్ని ఆయన దగ్గరించుకోవడం అంటే ఆయన మంత్రాన్ని దగ్గరించుకోవడం, నువ్వు ఎప్పుడు దేవుడిని దగ్గరించుకోవాలంటే దాని అర్థమైంది ఆయన మంత్రం అంటూ ఉంటే మెల్లిగా నువ్వు ఆయనకు దగ్గర అవుతూ ఉంటావు. ఆ మంత్రం నీ మనస్సుని ఏది ఉండాలో ఏది పోవాలో ఆ మంత్రం చూసుకుంటూ ఉంటుంది. నువ్వు మంత్రం జపం చేస్తావు అంటే మాంసాహారం తింటారా? తినకూడదు కదా. ఈరోజు నుంచి తినరా? ఇంకా అంత పట్టుదల ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు తింటున్నారు? తెలియక. వెరీ గుడ్. అందరు తప్పుడు ఆయన తెలియక తిన్నాడంటే ఇంక నీకు తిన్నాడు. వెరీ గుడ్. నేను ఇక్కడికి వస్తుంటే మళ్ళీ తెలుస్తుంది వాళ్ళకి ప్రసాదం తినాలా. తినబోయే ముందు దానిలో ఉంటుంది, రాసి ఉంటుంది, కృష్ణార్పణం చేసుకుని అది తినబోయేది భగవంతుడు మనకి రకరకాలు ఉండే తినడానికి. కానీ భగవంతుడు నువ్వు ఇది తిను ఇది తిను ఇది చెబుతున్నాడు, వాటిలో వండుకుని తినాలి. అలాగే
ఇక్కడ మనం అర్జునుడి యొక్క ఆయన గీత విన్న తర్వాత కృష్ణుడు అడిగాడు. విన్న తర్వాత ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? కశ్చిదేత సుధం పార్థ త్వైకాగ్రేణ చేత కశ్చిద జ్ఞాన సమూహం. నువ్వు ఇందాక యుద్ధం చేయను, ఈయన నా తాత, ఈయన నా గురువు, వీళ్ళంతా నా కజిన్స్, ఈయనను ఇదంతా విన్నావు కదా నేను చెప్పింది, ఇప్పుడు ఏమనుకుంటున్నావు అని అడిగాడు. కశ్చిద జ్ఞాన సమూహ, అజ్ఞాన సమూహ, 2 పదాలు వాడాడు కృష్ణుడు. ఇప్పుడు నీకేమైనా జ్ఞానం కలిగిందా నేను చెప్పినంత విన్న తర్వాత? నువ్వు ఇంతకుముందు నా వాళ్ళు ఇది అది చనిపోతారు, చావు అంటున్నావు, నా వాళ్ళు అంటున్నావు, ఇదంతా ఇప్పుడు ఆ జ్ఞానం కలిగింది, ఇప్పుడేమనుకుంటున్నావు? దానికి జవాబుగా అర్జునుడు ఏమన్నాడు? నష్టో మోహ తత్ప్రసాదాన్మయోచ్యుత స్థితోస్మి గత సందేహే కరిష్యం వచనంత. కొన్ని దాని అనువాదం మనం ఇప్పుడు చదువుతున్నాం. ఏమన్నాడు? ఇప్పుడు నా మోహం అంతరించినది. వెరీ ఇంపార్టెంట్. నా మోహం, నేను చంపకపోయినా కూడా నా తాత చస్తాడు ఒకరోజు. అంతకుముందు అర్థం కాలే, అంతకుముందు కూడా తెలుసు కానీ అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. నేను చంపకపోయినా కూడా నా తాత ఒకరోజు రోగం వచ్చి కానీ, యాక్సిడెంట్లో కానీ, సహజంగా కానీ చస్తాడు అనేది అర్జునుడికి బాగా అర్థమైంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు? మోహం పోయింది. నా తాత, నేను చంపను, భగవంతుడు చంపమంటే నువ్వు చంపకపోతే తప్ప అది ఉప్ప. భగవంతుడు, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, మీ అమ్మాయి వాడు బీడీ తాగడం చూసి ఆమె కూడా బీడీ తెచ్చుకొని నాన్న అంటాడు నువ్వు తాగమాకని. అప్పుడు ఆమె వినాలా కదా, చెప్పినట్టు వినాలి. లేదా ఆమె కూడా చెడిపోతుంది. ఆమె అనుకుంటే వాడు తాగితే నేను ఎందుకు తాగకూడదు అంటుంది, వాడు తాగుతాడు నేను తాగకూడదు. అవి తెలియదు. వాడు తాగుతాడు నేను, అది ఆమె ఆర్గ్యుమెంట్. నువ్వేమంటున్నావు? తాగడం మంచిగా, వాడు తాగితే నువ్వు కూడా తాగాలి అని. అది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఇప్పుడు అర్జునుడికి జ్ఞానం కలిగింది కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నష్టమోహ, ఇప్పుడు నా మోహం నశించినది. అంటే ఆయన జనాల్ని, బంధువుల్ని, ఆయన్ని బంధువుల్లాగా చూడలేదు. ఎలా చూస్తున్నాడు? మనం కొంతకాలం, ఇప్పుడు మీరున్నారు ఇక్కడ, 2 రోజులు ఉంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రకంగా అర్జునుడు మనం కొన్నాళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చాం, ఎవరి దారికి అడిపోతాడు. ఆయన ఇంతకుముందు అంతా తాత అత్త మామ అయితే ఆలోచిస్తున్నాడు, అది వదిలిపెట్టాడు. మనం కలిసి ఉంటున్నాం, టైం వచ్చినప్పుడు ఎవరికోళ్ళు వెళ్ళిపోతారు. అది తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే చావు ఆపు చేయలేము. నువ్వు ఆ చావును తట్టుకోలేకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా చస్తావు, అయింది, అది కూడా వీలు కాదు. కాబట్టి అర్జునుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నాకు మోహం కలిగింది, అంటే నేను చేయాల్సింది, నా బాధ్యత ఏందో నేను చేయాలి. వాడు తాత కావచ్చు, అంటే మీరు జడ్జి గారు అయి ఉంటారు, మీ అబ్బాయి హత్య చేసి వస్తాడు, మీరు కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాలా. మా అబ్బాయి కాబట్టి వీడు నేను ఉరిదేనంటే చట్టం ఒప్పుకుంటుందా అయింది. మీ అబ్బాయి కాదు, మీ జడ్జి గారి సీట్లో కూర్చొని వాడు కొడుకు కావచ్చు, వాడు కోడలు కావచ్చు, ఉరిదేయండి వీడిని, వాడు పని చేస్తాడు, ఏం చేస్తారు? లేకపోతే మీరు జడ్జి పోస్ట్ వదిలిపెట్టిపోవాలి. కాబట్టి డ్యూటీ అది. మీరు జడ్జిగా ఉంటే ఇలాంటి జడ్జిమెంట్ చట్టం ప్రకారం ఇవ్వాల్సింది. వాడు బంధువు కావచ్చు, వాడు ఇంకోటి కావచ్చు. కాబట్టి ఆ రకంగా ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? నేను క్షత్రియుడిని కాబట్టి దుర్మార్గుల్ని అదుపు చేయడం, దుర్మార్గుల్ని దండించడం నా బాధ్యత. భీష్ముడు ఆ దుర్మార్గుడైన దుర్యోధనతో ఉంటే దానికి నేనేం చేయాలా? వాడు భీష్ముడు కూడా తప్పు చేస్తున్నట్టే అయింది. ఆ తాతగారు కావచ్చు, ఏం చేస్తాను, నేను క్షత్రియుని కాబట్టి తాతగారు తప్పు చేస్తున్నా కూడా అధర్మాన్ని పాటిస్తుంటే నేను తాతగారిని కూడా సరి చేయవలసి ఉంటుంది. ఫినిష్, సింపుల్. తాతగారు సరిగ్గా ఉంటే చంపమంటలే. తాతగారు దుర్యోధనతో పోతా అంటున్నాడు, ఏం చేస్తాడు అప్పుడు? ఆయనకి లేదు. తాతగారిని సపోర్ట్ చేస్తే అర్జునుడు కూడా పోతాడు, ఎందుకంటే భగవంతుడు ఆయన్ని ఎవరు తప్పించుకోలేడు. భగవంతుడు నేను న్యాయం చేయాలి. అర్జున, నువ్వు నా భక్తుడు నా చుట్టూతో తిరుగుతున్నావు,
కాబట్టి నువ్వు చెయ్యి. నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నేను చేస్తున్నట్టుగా నేను చేస్తాను. అప్పుడు అర్జునుడికి అర్థం, ఓ మనం చేయకపోయినా కూడా మన తాతగారు పోబోతున్నాడు కాబట్టి భగవంతుడు చెప్పినట్టు చేస్తే నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేసిన వాడిని అవుతా, నా తాతగారు కూడా మేలు. ఎందుకంటే భగవంతుడు చెప్పినట్టు చేస్తే జరిగేది ఏదో ఆయన కూడా మంచిగా జరుగుతుంది. అది దాన్ని ఏమంటారు, ఆయన ఇంకా ఆత్మని మర్చిపోయి దేవుడిని మర్చిపోయి బంధువుల మధ్యలో పడి, ఇప్పుడు ఉదాహరణ ఈయన కూడా కేసు ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా మామూలుగా అందరూ ఉండలేరు, ఒంటరిగా అందరూ ఒంటరిగా ఉండరు. పెళ్ళాము, బిడ్డలు, తల్లిదండ్రులు లేరా అయింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి మందిరంలో వచ్చి భక్తి చేసుకోవాలని, కానీ తల్లిదండ్రులు ముసలాళ్ళు మంచంలో పడి ఉన్నారు. అప్పుడు వాళ్ళని చూసుకోవాలి, భక్తి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పోయేదాకా బాధ్యత కదా. ఆ రకంగా మీకు అది కూడా లేదు. కాబట్టి దేవుడు నాకు లైన్ క్లియర్ చేశాడు. నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నాకు బాధ్యతలు లేవు. తర్వాత నేను ఒంటరిగా ఉంటున్నా, చక్కగా నేను మా అక్క ఉంది, ఆయన భర్త, పిల్లలు వాళ్ళు భక్తి చేసుకోవడం వాళ్ళ వల్ల కాదు, నాకు మాత్రం అవకాశం ఉంది. లెట్ మీ స్టార్ట్. నేను నా జీవితాన్ని వాళ్ళతో పాటు ఎందుకు పాడు చేసుకోవాలి? వాళ్ళతో పాటు వాళ్ళంటే తప్పదు. పిల్లల్ని స్కూల్కి పంపించి నువ్వు ఉంటావు, 2 రోజులు ఉంటావు, పోతావు, తప్పదు. నీకేం చేస్తావు? వాళ్ళు స్కూల్కి పంపించాలి, డబ్బులు సంపాదించుకుని ఉద్యోగం చేయాలి. కానీ ఈయనకేం సమస్య ఉంది? అట్లా పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు. మనం మొహంలో పడి మీ అక్క మిమ్మల్ని పోనేది అయింది, ఒంటరిగా ఉండే ఎంతమందితో ఉంటారు మీరు? ఆల్రెడీ. కాబట్టి అర్జునుడు ఏమన్నాడు, నా మోహము నశించినది. అంటే అర్జునుడికి ఒక మనిషి అతను ఆత్మసాక్షాత్కారం కోసం బతకాల. ఎప్పుడు బతుకంతా పెళ్ళాం బిడ్డలు అంటుంటే ఒక్కొక్క పక్షి లేచిపోతూ ఉంటుంది. నువ్వు ఎంత పెళ్ళాం బిడ్డలు పట్టుకుంటే అంత ఏడవలసిన పరిస్థితి వస్తుంది. అదేదో చూసుకుంటూ ఉంటారు, పోతే బాధ్యత అయిపోయింది, మూవ్ ఆన్. ఏడుస్తూ కూర్చున్నవాడు జీవితంలో ఎదగలేడు. మూవ్ ఆన్. ఉన్నంతవరకు బాధ్యతలు వాళ్ళు పోతే ఆల్రెడీ భగవంతుడు ఈ బాధ్యత తప్పించాడు, ముందుకు పోతా ఉన్నాడు. కానీ తల్లిదండ్రుల మధ్య పిల్ల ఎందుకు తెచ్చింది, పిల్లాడు ఈయన ఆలోచిస్తూ కూర్చుంటే మీరు ఇతరులకు కూడా మీరు సమస్య అవుతారు. వీడేందిరా ఇట బతుకుతున్నాడు, జీవితంలో ఏవో జరుగుతూ ఉంటే ముందుకు పోతూ ఉండాలి. కానీ అందుకనే అన్నాడు అర్జునుడు, నా మోహము నశించినది, నీ కరుణచ్చే నా స్మృతిని తిరిగి పొందింది. మనం ఎవడో వాడికి సేవ చేయాలి కదా. ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాడు, కానీ రోజంతా అదేందో ఫారెక్స్ అంట అదంట, అది ఎందుకు ఏమి చేస్తున్నావయ్యా, ఎందుకు ఏమి చేస్తున్నారు మీరు? డబ్బులు సంపాదించడానికి ఫారెక్స్ రోజంతా. కానీ ఆ పని ఏదో మేము చెబుతాం. అదే ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు, ఆయన చెప్పినట్టు చేసినట్లయితే ఆ తిండి ఏదో ఉండడు కదా, నేను చూసుకుంటా అంటున్నాడు. మేమంతా ఆ కృష్ణుడిని నమ్ముకుని పోతున్నాం. భగవంతుడు ఏం లోడ్ చేశాడు? మీకు సొంత ఇల్లు ఉందా? మీకు సొంత ఇల్లు ఎంత? మీ వయసు ఎంత? 50 ఏళ్ళు. 50 ఏళ్ళలో ఎన్ని కోట్లు సంపాదించారు? పర్లేదు కదా. ఎంత మీ దగ్గర బ్యాలెన్స్? నా దగ్గర బ్యాంకులో ఎఫ్డీలో 50 లక్షలు ఉంది సార్, నా దగ్గర 2 కోట్లు. 50 ఏళ్ళ దాకా ఏం చేశారు? 50 ఏళ్ళకి అసలైన వయసు అయిపోయింది, ముసలితనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అనమాట కొత్త పని ప్రారంభించాలంటే 50 ఏళ్ళు చేయలేదు, 70 ఏళ్ళు కూర్చుని నేను సంపాదిస్తాను సార్ అంటే ఎందుకు వచ్చిందా? అది తినడానికి ఉండడానికి ఏర్పాటు చేస్తే అదే భగవంతుడి సేవ చేసుకోవచ్చు కదా. అది కూడా పాయింట్ ఆలోచించాలి. జీవితంలో వయస్సు అంటే వీళ్ళది పిల్లకాయలు, ఆ అమ్మాయిది వయస్సు.
కాబట్టి అంతకంటే దేవుడు చెప్పినట్టు చేస్తే అంతకంటే ఆనందంగా, అంతకంటే ప్రశాంతంగా. నీ పాయింట్ వచ్చి ఇక్కడ, నీ కరుణించే నా స్మృతిని తిరిగి పొందితిని. అర్జునుడికి అర్థం, ఎందుకు పుడుతున్నా, ఎందుకు చనిపోతున్నా, ఎందుకు ఎక్కువ తక్కువలు, కొంతమందికి ఇవన్నీ అర్జునుడికి అర్థమైంది. బట్ ఆయన నేను ఇంకా చక్కగా భగవంతుడు చెప్పినట్టుగా, అంటే చట్టాన్ని, నియమాలను పాటిస్తూ భగవంతుడు చెప్పిన బతికితే మిగతాదంతా కూడా నా జీవితాన్ని ఆయన ఒప్పుకున్నాడు. కృష్ణుడు చెబుతున్నాడు, నువ్వు నా శరణ పొందితే నేను నిన్ను చూసుకుంటాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వాం సర్వ పాపేభ్యో. నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను చూసుకుంటాను, అంతకంటే ఏం కావాలి ఆయన గ్యారంటీ ఇస్తాడు. మీరు ఎన్ని చేసినా కూడా ఏం సంపాదించలేదన్నారు. బహుశా ఆయన చెప్పినాడు, బతుకుంటే జీవితంలో ఎక్కడెక్కడికి చేరుకుని ఏమేం చేస్తుండేవాళ్ళు మాలాగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ రామ హరే హరే.